మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా ఎల్ బ్యాండ్ యాడ్, ఆస్టన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్, లోగో బగ్ యాడ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో ప్రకాశం బ్యారేజ్ గేటు డ్యామేజ్ అవటం పెద్ద కలకలమే రేపింది. ఎక్కడి నుంచో కొట్టుకొచ్చిన బోట్లు ఢీకొని బ్యారేజ్ గేటు ధ్వంసమైంది. దానిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వాటిపై అనుమానం వ్యక్తం చేశారు. విచారణకు ఆదేశించారు. విచారణలో వెల్లడవుతున్న వాస్తవాలతో ఆయనే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అంత భారీ బోట్లు రావటం వెనుక ఖచ్చితంగా కుట్రకోణం ఉందని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. లక్షల మందిని జలసమాధి చేసేందుకు వైసీపీ కుట్ర పన్నిందన్న ఆరోపణలు అందరినీ ఉలిక్కిపడేలా చేస్తున్నారు. కృష్ణానది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న సమయంలో ఎక్కడి నుంచో వరుసగా దూసుకొచ్చిన బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజ్ సపోర్టింగ్ కౌంటర్ వెయిట్ దెబ్బతింది. ఒకవైపు జలప్రళయం, మరోవైపు ఒక్కసారిగా బోట్లు దూసుకురావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. వివేకాను హత్య చేసిన వాళ్లు ఇది కూడా చేయవచ్చని అన్నారు. తక్షణమే బోట్ల ఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్స్ సాధారణమైనవి కాదని విచారణలో తేలటంతో సీఎం చంద్రబాబు విస్మయం చెందారు. స్ట్రాంగ్ ఐరన్ బోట్స్ ఆ వరదల్లో ఎక్కడి నుంచొచ్చాయి? వాటిని వైసీపీ నేతలే కుట్ర చేసి పంపించారా అనే కోణంలో ఆలోచిస్తున్నామని తెలిపారు. ఆ బోటు డ్రైవర్ను ఐడెంటిఫై చేశామని, కుట్రలో భాగస్థులైన వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తాజాగా ఆ ఘటనపై మాట్లాడిన ముఖ్యమంత్రి అవి వైసీపీ వారు కుట్రపూరితంగా వదిలిన బోట్లే అని తేల్చేశారు. బాధ్యుల అంతు తేలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. అంతకుముందు మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ప్రకాశం బ్యారేజీని కూల్చి లక్షల మందిని చంపాలన్నదే జగన్ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 5 గ్రామాలను లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం బ్యారేజీను పడవలతో ఢీకొట్టించి కూల్చివేయాలని కుట్ర చేశారని లోకేష్ ట్వీట్ చేశారు. విజయవాడతో పాటు లంక గ్రామాలను నామరూపాలు లేకుండా చేయాలనేదే జగన్ కుట్ర అంటూ పోస్టులో రాసుకొచ్చారు. లక్షల మంది జలసమాధి అయ్యేలా జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందని లోకేష్ ఆరోపించారు. బ్యారేజ్ను పడవలతో కూల్చేయాలనే ప్లాన్ జగన్దే అని, దాన్ని అమలు చేసింది వైసీపీ నేతలే రఘురాం, నందిగం సురేష్ అని లోకేష్ అనటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసుల విచారణ నివేదిక అందుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత సైతం తీవ్రంగా స్పందించారు. మాజీ సీఎం జగన్పై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనలో కుట్రకోణం బయటపడిందని, ఆపద సమయంలో ప్రజలకు సాయం అందించాల్సింది పోయి ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.